వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్య ఏంటంటే మీడియాను పట్టించుకోకపోవడం. తమకే సొంత పేపరు, సొంత ఛానల్ ఉందన్నటువంటి ఉద్దేశంతో మిగతా మీడియాని నెగ్లెక్ట్ చేయడం. తెలుగుదేశం ఒకప్పుడు అట్లాంటి తప్పే చేసింది. స్టూడియో ఎన్ అనేటటువంటి దాన్ని సొంతగా మెయింటైన్ చేసి, దానివల్ల లాస్ తప్పించి లాభం లేదు, మిగతా ఛానల్స్, మిగతా పేపర్లు వ్యతిరేకమవుతాయని గ్రహించి అది వదిలేసింది. దాంతో ఇప్పుడు దానికి ఒక అర్రజన్ మీడియాల సపోర్ట్ పూర్తిగా ఉంటుంది, ఒక అర్రజన్ ఛానల్ సపోర్ట్ పూర్తిగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ఆ విధమైనటువంటిది అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సమస్య అయింది. ఇదే సందర్భంలో అవతల నుంచి జరిగేటటువంటి మాటలకి సమాధానం చెప్పే విధంగా కార్యకర్తల శిక్షణా తరగతులు, అలాగే వాళ్ళకి మోటివేషనల్ సిస్టమ్ తెలుగుదేశంలో ఉంది, వైసీపీలో లేదు. ఇప్పుడు ఆ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టింది. సజ్జల రామకృష్ణారెడ్డి ఆ పని చేసుకొస్తున్నాడు. వివిధ విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వటం, వాళ్ళకి ఏది ఎట్లాగా రియాక్ట్ కావాలి, ఏం స్పందించాలి, ఎలా స్పందించాలి, ఈ విషయాలకు సంబంధించి